కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఇంత హడావుడిగా అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఏముందని బీజేపీ ప్రశ్నించింది. ఈ నివేదిక చెల్లదని బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లే వరకు ప్రభుత్వం ఎందుకు వేచి చూసిందని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాంగ్రెస్ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ లా ఉందని ఆరోపించారు. కాళేశ్వరం నివేదికపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని బీజేపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి వెళ్లిపోయినప్పటికీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు శాసనసభలోనే ఉన్నారు. కాళేశ్వరం బాధ్యులను చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు, ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఇచ్చినటువంటి నివేదికగా అవపడతా ఉంది అధ్యక్ష. ఇందులో కేసీఆర్ హరీష్ రావు గారి అవినీతి గురించి ప్రస్తావన లేకపోవడం అందుకు నిదర్శనం. స్పష్టంగా వీరు ఇచ్చినటువంటి 7 కండిషన్ లో ఎక్కడ కూడా కరప్షన్ ప్రాక్టీసెస్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్పలేదంటే ఈ ప్రభుత్వానికి దీని మీద ఎంక్వైరీ చేసే చిత్తశుద్ధి లేదని చెప్పి చాలా స్పష్టమైతా ఉంది అధ్యక్ష. మరి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని రెస్పాన్సిబుల్ చేసినటువంటి ఈ కమిషన్ మరి ఎందుకని కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని దీంట్లో నుంచి పేర్లు మెన్షన్ మరి వాళ్ళని తప్పిస్తా ఉన్నారో దానికి కూడా మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో అవినీతి అక్రమాలు పాల్పడినటువంటి అందరినీ జైలుకు పంపుతామన్నారు కదా అధ్యక్ష. 21 నెలలు అవుతున్నా ఏ ఒక్కరిని కూడా ఎందుకు పంపలేదు? ఈ రోజు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను అరెస్ట్ చేయము అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రకటించిన దాని వెనుక మతలబేంది. మరి అరెస్ట్ చేయనప్పుడు పీసీ ఘోష్ గారి కమిషన్ దేనికోసం అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు అధ్యక్ష. కేవలం స్థానిక ఎన్నికల ముందు ఒక చిన్నగా మేము దిడ్డట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయండి, ఏం చేస్తా ఉన్నారు. ఇది రాజకీయ ఎత్తుగడగానే కనపడతా ఉన్నది కాదు. అందరూ ప్రజలు కోరుకునేది ఏంటంటే దే షుడ్ బి ఏ స్ట్రింజెంట్ యాక్షన్. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగింది. మనం తెలంగాణ సమాజానికి ఒక ప్రాపర్ మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ భవిష్యత్తులో ఇట్లా పొలిటికల్ కరప్షన్ని ఎవరు సహించలేరు. ఎవరైనా పొలిటికల్ కరప్షన్కు పాల్పడితే అడ్డగోలుగా వ్యవహరిస్తే తగిన శిక్ష ఉంటుంది. ఎట్లయినా ప్రజలు వాళ్ళని శిక్షించారు, కానీ దాన్ని మించి చట్ట ప్రకారం వారిని శిక్షిస్తామనే స్ట్రాంగ్ మెసేజ్, ఒక బలమైన మెసేజ్ మనం తెలంగాణ సమాజంలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ విషయంలో మీరు కొంత హోంవర్క్ చేసి ఎంత త్వరగా వీలైతే స్ట్రింజెంట్ యాక్షన్ పాసిబుల్, చట్ట పరిధిలో ఎంత స్ట్రింజెంట్ యాక్షన్ పాసిబుల్ అయితే ఆ శిక్ష వారికి పడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఎందుకంటే ఈ ప్రజాధనం దుర్వినియోగం అయింది. భవిష్యత్తులో మళ్ళీ ఈ ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి మిగతా వాళ్ళు భవిష్యత్తులో వచ్చే నాయకులు భయపడి తీరాలి. కాబట్టి ఆ మెసేజ్ కోసమైనా మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని నేను సభను కోరుతూ, అట్లే ముఖ్యమంత్రి గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నా.